1000 మంది అప్లికేషన్ చేసుకుంటే అందులో నారాయణపేట జిల్లా కార్యాలయం వద్ద కల్వకుంట్ల కవిత స్థాపించనున్న తెలంగాణ జనజాగృతి నూతన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ను మహిళా విభాగ అధ్యక్షురాలు మాధవి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ కవితక్క ఆధ్వర్యంలో ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే సబండ వర్గాల పార్టీగా ఈ కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందని తెలిపారు. ఈ నెల 25న హైదరాబాద్ లో జరిగే సభను విజయవంతం చేయాలని, జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ నారాయణపేటను ప్రత్యేక పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈరోజు తెలంగాణ జాగృతి నాయకులందరి సమక్షంలో తెలంగాణ జాగృతి కొత్త పార్టీ ఆవిర్భవించబోతున్న సందర్భంలో దానికి సంబంధించిన పోస్టర్ ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి సంస్థలో పనిచేస్తూ సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తను ఒక ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసి తదనంతరం బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత జాగృతి జనంబాట పేరుతోటి ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సందర్భంలో ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. ఈరోజు రాజకీయాల కోసం కొట్లాడుకుంటారు తప్ప ప్రజల కోసం పట్టించుకునేటువంటి వ్యక్తి, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండి ఉద్యమం చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కవిత గారు వెంటనే వినిపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నారాయణపేటని కూడా డీలిమిటేషన్ లో ఒక ఎంపీ కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ నెల 20వ తారీఖు రోజు అక్క పార్టీ పెడుతుంది. హైదరాబాద్ లో ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. వారందరికీ కూడా మేము అక్కడ పోవడానికి తగిన వసతి కానీ తగిన రవాణా సదుపాయం కానీ మేము కల్పిస్తాం. ఈ నెల 20వ తారీఖు రోజు మేము జిల్లా కమిటీ సమావేశం పెట్టుకున్నాం. ఆ రోజు పత్రికా విలేకరులు అందరూ మేము మా కార్యాచరణ కానీ అక్కడ ఎటువంటి ఏర్పాట్లు మీ అందరికీ కూడా